హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ ఫ్రై కర్రీని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా న్యూ స్టైల్లో ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక వీడియోలోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక ఎగ్ని తీసుకొని ఆ ఆయిల్లో వేసుకోండి, నేను చూపించినట్టు. 1 మినిట్ తర్వాత ఎగ్ పైన చిటికెడు కారం, ఉప్పు పైనే వేసుకోవాలి. చిన్న కడాయిలో చేసుకోండి, అప్పుడే సైజ్ అనేది చిన్నగా వస్తాయి. ఎగ్ని నేను వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఇలా ఫ్రై అయ్యాక మిగతా ఎగ్స్ని కూడా ఇలాగ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి మరో కడాయి పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. 5 మినిట్స్ ఆనియన్స్ని వేపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. వేసుకున్న మసాలాలు బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీకి వేసుకున్న టమాటో జ్యూస్ని వేసుకోవాలి. వేసుకున్న టమాటో జ్యూస్ని నీట్గా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు వాటర్ని పోసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలాగా చిక్కబడుతుంది. అప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఫ్రై ఎగ్స్ని కర్రీలో వేసుకొని కర్రీ అనేది ఈ ఫ్రై ఎగ్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు కలుపుకోండి. ఫ్రై ఎగ్స్ కర్రీలో కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలాగా ఎగ్స్లోకి బాగా పడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎగ్ ఫ్రై కర్రీ అయితే రెడీ. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.